ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 24ను పరిశీలిద్దాం. ఈ శ్లోకంలో సంజయుడు గుడ్డివాడైన రాజు ధృతరాష్ట్రునికి యుద్ధభూమిలో ఏమి జరుగుతోందో వివరిస్తున్నాడు. అర్జునుడిని ఇక్కడ గుడాకేశుడు అని సంబోధించారు. గుడాకేశుడు అంటే నిద్రను జయించినవాడు అని అర్థం. ఇది అర్జునుడి యొక్క ఆత్మ నియంత్రణ, క్రమశిక్షణను సూచిస్తుంది. అతను తన ఇంద్రియాలపై పట్టు సాధించిన గొప్ప యోధుడు. అలాంటి అర్జునుడు హృషీకేశుడితో మాట్లాడాడు. హృషీకేశుడు అంటే ఇంద్రియాలకు అధిపతి అయిన శ్రీకృష్ణుడు. కృష్ణుడు సర్వశక్తిమంతుడు, కాని తన భక్తులైన అర్జునుడి కోసం ఒక సాధారణ రథసారథి పాత్రను స్వీకరించాడు. ఇది భగవంతుని యొక్క ప్రేమ మరియు కరుణకు నిదర్శనం. అర్జునుడు కోరినట్లే శ్రీకృష్ణుడు ఆ ఉత్తమమైన రథాన్ని రెండు సైన్యాల మధ్యకు తీసుకువచ్చి నిలబెట్టాడు. ఇది కేవలం రథాన్ని ఆపడం కాదు, ఇది ఒక కీలకమైన ఘట్టం. అర్జునుడిని అతని కర్తవ్యం యొక్క కఠినమైన వాస్తవికతకు ముఖాముఖిగా నిలబెట్టడం. మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనం ఒక పెద్ద సవాలును ఎదుర్కోవలసి వచ్చినప్పుడు మనం కూడా పరిస్థితిని స్పష్టంగా చూడాలని కోరుకుంటాము. మన బంధువులు, మన స్నేహితులు, మన బాధ్యతలు అన్నీ మన కళ్ల ముందు కదులుతాయి. ఆ సమయంలో భగవంతుడు మనల్ని సరైన చోట నిలబెట్టి మనం చూడవలసిన దాన్ని చూపిస్తాడు. అర్జునుడికి కృష్ణుడు చేసిన సహాయం అదే. ఆ రథం అక్కడ ఆగడం వల్లే అర్జునుడిలో ఆ సంఘర్షణ మొదలైంది. దాని ఫలితంగా మనకు ఈ అద్భుతమైన భగవద్గీత లభించింది. కృష్ణుడు అర్జునుడి కోరికను గౌరవించి అతన్ని యుద్ధం మధ్యలోకి తీసుకువచ్చాడు. అక్కడ అతను తన సొంత బంధువులైన భీష్ముడు, ద్రోణుడు వంటి వారిని చూడబోతున్నాడు. ఈ శ్లోకం మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో సత్యాన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. కొన్నిసార్లు ఆ నిజం బాధాకరంగా ఉండవచ్చు, కాని దైవిక మార్గదర్శకత్వంతో ఆ కఠినమైన క్షణాలే మనల్ని జ్ఞానానికి మరియు స్పష్టతకు నడిపిస్తాయి. భగవంతుడు మనల్ని ఎప్పుడూ సరైన మార్గంలోనే నడిపిస్తాడు, మనం దానిని అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.